హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఇలాగా ఒకసారి మనం పెసలు ఉంటాయి కదా, దాంట్లో సగ్గుబియ్యం వేసుకుని బరువు తగ్గాలనుకునే వారికైనా మీరు ఒకవేళ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పెసరట్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు పెసలు తీసుకున్నాను. మనం గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి. అలాగే 1 కప్పు వరకు సగ్గుబియ్యం, ఇవి పెద్ద సగ్గుబియ్యమే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మినప్పప్పు వేసుకోండి. నేను ఇక్కడ సాయి మినప్పప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే కలర్ కూడా మంచిగా వస్తుంది. ఇవన్నీ వేసుకుని ఒకసారి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత దీంట్లో మంచినీళ్ళు వేసుకుని ఒక రాత్రంతా నానబెట్టాను నేనైతే, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. ఇలా చూడండి, ఇదంతా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని నానబెట్టుకోండి. తర్వాత రోజు మార్నింగ్ ఫస్ట్ నేను చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇక్కడ వైట్ పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి వేసుకుంటే మంట ఉండవు. ఈ చట్నీకి అయితే ఈ పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. 1 ఇంచు అల్లం కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 గుప్పుడు కరివేపాకు వేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 5 వరకు నేను వెల్లుల్లి రెప్పలు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 టమాటోస్ని ఇలాగా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వీటన్నిటిని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా మగ్గుతుంది. మూత పెట్టుకుని ఇలాగా మగ్గించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి ఇలా తీసి ఒకసారి మధ్యలో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఎలా వాటర్ అంతా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం చింతపండును కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమాటోస్ పుల్లగానే ఉంటాయి, కానీ కొంచెం వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఇలా కలుపుకోండి. ఇది కొంచెం ఇలాగా వాటర్ అంతా పోయే వరకు ఉన్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకుని 1 స్పూన్ ఆయిల్లో ఇలాగ తాలింపు చేసుకోవాలి. ఇలా తాలింపు చేసుకుని దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానిన పెసర్లు అలాగే సగ్గు బియ్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఎంత మంచిగా నానియో కదా. ఇలా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. ఇలాగా వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. మనం దోశ పిండికి ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు వరకు అల్లం, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇది ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం పిండి అంతటికి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇలాగ వాటర్ వేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ, చూసారా? మనం దోశ పిండికి ఎలా అయితే చేసుకుంటామో అలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకుందాము. అలాగే మిగతా ఉన్న పెసర్లు అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోండి. దాంట్లో ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసుకొని అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఎటువంటి సోడా వేయవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు నానినట్టయితే దోశలు అనేవి మంచిగా వస్తాయి. దోశ పైన ఎప్పుడైనా సరే ఇలాగ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయకుండానే కొంచెం వాటర్ని ఇలా చిమ్మినట్టయితే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాది ఇది నాన్ స్టిక్ దోశ ప్యానే. చూడండి, ఇదంతా వేసిన తర్వాత ఇలాగా దోశ వేసుకోవడమే. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. 1 దోశ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత మీరు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసాను. అలాగే ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్ ఇలాగ ఒక గిన్నెలో కలిపి పెట్టుకున్నట్టయితే మనం దీని మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా పిండిలో వేసాను కదా, అందుకని చెప్పి వేయలేదు. చూడండి, దోశ ఎప్పుడైనా సరే ఇలా క్రిస్పీగా కాలాలి, అప్పుడే మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలాగే అన్ని దోశలు వేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.